టైటిల్: అమలాపురం కిరణ్ మరియు అనుపమ పరమేశ్వరన్ ప్రేమ కథ. జోన్రా: ప్రేమ, అనుబంధం, స్నేహం. కథ ప్రారంభం: అమలాపురం కిరణ్, 25, ఒక చిన్న పట్టణం అమలాపురం నుంచి వచ్చిన యువకుడు. అతని కల సినిమాల్లో నటించడం. కానీ ఆ కలను నిజం చేయడం అతనికి చాలా కష్టంగా అనిపించింది. అతని జీవితం సామాన్యంగా, చిన్న ఫలితాలతో నడుస్తోంది. అయితే అతనికి ఒక హుషారు ఇచ్చింది. అది అనుపమ పరమేశ్వరన్, 23, తెలుగు, మలయాళం సినిమాల్లో ప్రాచుర్యం పొందిన ప్రముఖ కథానాయిక. అనుపమ పరమేశ్వరన్ ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్, స్టార్ స్టేటస్ పొందిన అమ్మాయిగా ఆమె కెరీర్ చాలా ముందుకు పోతోంది. కానీ ఆమె కూడా ఒక సాధారణ మనిషిగా ఉండాలని కోరుకుంటుంది. సాధారణ జీవితం, సహజమైన అనుభూతులు మరియు నిజమైన ప్రేమ ఆమె జీవితంలో కొంతకాలంగా అరుదుగా మారాయి. ప్రారంభం: ఒకరోజు అమలాపురం కిరణ్ ఒక ప్రముఖ సినిమా షూటింగ్కు సంబంధించిన లొకేషన్ వద్ద అనుపమ పరమేశ్వరన్ను స్లుకఅంగా చూసి ఆమెను దగ్గరగా గమనించాడు. కిరణ్ తనకు ఇష్టం ఉన్న హీరోయిన్ను మొదటిసారి నేరుగా చూసినప్పుడు అతను అతి అదృష్టవంతుడిగా అనిపించాడు. అనుపమ ఆమె స్నేహితులతో షూటింగ్ తరువాత మాట్లాడుతుంటే కిరణ్ ఆమె వద్ద వెళ్లి మాటలాడటానికి ఒక అవకాశాన్ని కనుగొన్నాడు. "నేను మీ సినిమాల ద్వారా పెరిగాను. మీరు ఒక గొప్ప నటిగా నాకు స్ఫూర్తినిచ్చారు, అనుపమ" అని కిరణ్ చెప్పాడు. అనుపమ ముఖంపై చిరునవ్వుతో, "ధన్యవాదాలు. నిజంగా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఓ కలను సాధించాలి. మీరు కూడా మీ కలలు నెరవేర్చుకోవాలి" అని ప్రోత్సాహపరిచింది. ప్రేమ మొదలు: కిరణ్ తన చిన్న పట్టణంలో ఉన్నప్పటికీ అతను తన కలను నిజం చేసుకోవడానికి కోల్పోయిన స్వప్నాన్ని పునరుద్ధరించడానికి పట్టుదలతో నడిచాడు. అతను అనుపమతో మరింత సమీపం పొందడానికి ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. ఆ రోజు తర్వాత కిరణ్ అనుపమతో మరింత కలిసే అవకాశం కలిగింది. వారిద్దరూ ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టారు, సినిమాల గురించి, జీవితం గురించి మరియు స్వంత అభిరుచుల గురించి చాలా చెబుతుండేవారు. "మీరు ఎప్పుడు సినిమా సెట్లలో ఉంటారు, కానీ నేను కూడా ఒక సాధారణ మనిషిగా ఉండాలనుకుంటున్నాను" అని అనుపమ ఒక రోజు కిరణ్తో చెప్పింది. "మీరు నిజమే, కానీ మేము ఏదైనా సాధించే ముందు సాధారణ జీవితంలో ఉన్నా, మనస్సులో ప్రేమ మరియు స్నేహం ఉండాలి" అని కిరణ్ సమాధానం ఇచ్చాడు. సంకటాలు: ఈ కొత్త అనుబంధం మొదటి నుంచి నిజమైన స్నేహంగా, ప్రేమగా మారింది. కానీ వారిద్దరి మధ్య కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. అనుపమ ఒక ప్రముఖ సినిమా హీరోయిన్గా తన జీవితం మరింత జఘన్యంగా మారింది. ఆమెకు సినిమాల మధ్య సమయం కష్టంగా ఉండింది, మరియు కిరణ్కి ఆమెతో ఎక్కువ సమయం గడపడం సాధ్యం కాకుండా పోయింది. ఒక రోజు అనుపమ షూటింగ్ కారణంగా చాలా రోజుల పాటు కిరణ్తో మాట్లాడలేదు. ఈ వ్యవధిలో కిరణ్ చాలా బాధపడినట్లుగా అనిపించేది. "మీరు నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అవ్వాలని కోరుకుంటున్నాను, కానీ మీరు ఏమీ గమనించట్లేదు" అని కిరణ్ ఒక రోజు అనుపమతో చెప్పాడు. అనుపమ కిరణ్ యొక్క ఈ మాటలను నిజంగా గమనించి, "నువ్వు చెప్పినట్లుగా, నా జీవితంలో నేను చేసిన సినిమాలు, నా కెరీర్ చాలా పెద్దవి. కానీ ప్రేమ మాత్రం ఓ ఎమోషన్, అది నీతో ఉన్నప్పుడు సత్యంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను" అని సమాధానం ఇచ్చింది. ప్రేమ గెలిచింది. ఈ సంఘటన తర్వాత అనుపమ తన అభిప్రాయాన్ని మార్చుకుని కిరణ్తో తేలికపాటుగా మరింత సమయం గడపాలని నిర్ణయించుకుంది. ఆమె తన కెరీర్ యొక్క గొప్పతనాన్ని మరింత పక్కన పెట్టి తన ప్రేమ కోసం కిరణ్తో కలిసి ఉండాలని నిర్ణయించింది. ఒక రోజు అనుపమ కిరణ్ చేతిని పట్టుకుని చెప్పింది, "నాకు ఎప్పుడూ అనిపించేది మీరు నా జీవితంలో ఉండాలని. ఈ ప్రేమ, ఈ అనుబంధం మనం ఇద్దరం ఎదిగే దిశలో ఉండాలని నేను కోరుకుంటున్నాను." కిరణ్ కూడా ఆనందంగా, "మా ప్రేమకు పెద్ద అడ్డంకులు ఉన్నప్పటికీ, మనం ప్రేమతో ఈ ప్రపంచాన్ని ఎదుర్కొంటాము" అన్నాడు. ముగింపు: ఈ కథలో అమలాపురం కిరణ్ మరియు అనుపమ పరమేశ్వరన్ మధ్య ప్రేమను ప్రతిబింబించే ఒక నిస్వార్థమైన అనుబంధం వ్యక్తమవుతుంది. వారు వ్యక్తిగత కష్టాలను, కెరీర్ వ్యతిరేకతలను అధిగమించి ఒకరికొకరు ప్రేమను ఇచ్చి గెలిచారు. ముఖ్యాంశాలు: కిరణ్ మరియు అనుపమ మధ్య ఉన్న ప్రేమ, వారి జీవితం ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ
వారి ప్రేమ విజయం సాధించింది. ప్రేమ మరియు స్నేహం అనేవి నిజంగా మనసులో ఉండే సంబంధాలే. ప్రేమ అంటే ప్రతి కష్టాన్ని అధిగమించడానికి మనం ఒకరికొకరు అండగా నిలబడటం.